తెలుగు వాళ్ళు నీకెప్పుడు ఒకటే టైపు వేషాలు ఇస్తారు. అప్పుడు ఏడుస్తా, కన్నీళ్ళు తుడుచుకుంటా, త్యాగాలు చేస్తా ఉండే వేషాలే ఉండేవి నాకు. అలాంటి వేషాలు ఇస్తారేంటే నీకు? అదే మా మలయాళంలో అయితే రకరకాల వేషాలు వేయించుతారు నీతో. అన్ని రకాల వేషాలు వేయడానికి నువ్వు బావుంటావు అన్నారావిడ. అంటే ఏమో అమ్మా, మా తెలుగు వాళ్ళు ఏది పిలిస్తే అదే, వాళ్ళు దేనికి పిలిస్తే దానికే వెళ్ళి యాక్ట్ చేస్తాను నేను అన్న. అన్న 25 ఏళ్లకి అభిరామ్ అనే కుర్రాడికి ఈ వేషం నేను వేస్తే బాగుంటుందని వెలిగింది బల్బు. అందుకని నేనేమనుకుంటానంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ మనకి వెన్నంటి శ్రీరామ రక్షగా వస్తుంది. అప్పుడు సుకుమారి అమ్మగారు అన్నారు. ఆ తర్వాత 25 ఏళ్ళు దాటిపోయినట్టుంది మురారి సినిమా తీసి. ఆ తర్వాత అభి పిలిచాడు. నేను స్వర్గం నరకంలో ఒక హీరోయిన్ వేసి తప్పుకుని తర్వాత మదరు, ఎంతకాలం మదరగానే ఉన్నా. ఇప్పుడు బామ్మ బామ్మ అంటున్నారు. సరే, బామ్మ వేషాల్లో మరి ఈ అబ్బాయికి ఎలా అనిపించిందో. అందరూ వద్దని ఉంటారు నాకు తెలిసి. ఆవిడ బాగుండదు, ఆవిడ చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది, వద్దు అని ఉంటారు. ఈ అబ్బాయి పట్టుబట్టి పాపం ఇప్పుడు ఏదో వచ్చిందిగా కొత్తగా, ఏంటది ఏంటబ్బాయి అది ఏఐలో పాపం నా బొమ్మ పంపించి ఇక్కడి నుంచి ఏదో డ్రెస్సులు వేయించి వీళ్ళకి చూపించారు ప్రొడ్యూసర్లకి. వీళ్ళు యంగర్స్ కదా, బాలాజీ గారు, కౌశిక్ గారు, తరుణ్ గారు, వీళ్ళందరూ యంగర్సు. శైలేంద్ర గారు వీళ్ళందరూ వద్దని ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ చూపు వేరే, ఇప్పుడు వచ్చే పిల్లలు ఇప్పుడు వేసుకునే డ్రెస్సులు అవి. బట్ కానీ ఈ పిల్లలందరినీ చూసి నాకు ఎప్పుడూ మనసులో అనిపించేది, ఇంకో జన్మ అంటూ ఉంటే ఈ పిల్లల్లాగా డ్రెస్సులు వేయాలి ఏమైనా సరే అనుకునేదాన్ని. బట్ ఇంకో జన్మ దాకా ఎందుకు నీ మొహం, ఈ జన్మలోనే ప్రేక్షకులు ఇలా కనపడు అని ప్యాంట్లు, షర్ట్లు, క్రాఫ్లు అన్నీ వేసి తీశారండి. అయితే ఈ కథ చాలా మంచి కథ. మీ కథ, మా కథ. మాకు కూడా మనసులో ఉంటాయి కోరికలు. అవి చెప్పుకోలేకపోయినా ఏ డైరెక్టర్లో వేషం వేయించి తీరుస్తారు. ప్రేక్షకులకు అలా కాదు కదా. మీరు చెప్పుకుని మీరు బయటకు వస్తే కానీ వెళ్ళలేరు. ఈ సినిమా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. అందరూ మేమున్న ఆడవాళ్ళం కానీ మగవాళ్ళు కానీ తలా ఒకళ్ళకి తలా ఒక కోరిక, కథ ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ సినిమాలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా సూపర్గా కుటుంబం అంతా అందరూ కూర్చుని హ్యాపీగా కూర్చోవచ్చు. ఈ సీన్ అబ్బా చూడలేకపోతున్నామే అనేవేవీ లేవు. ఎట్ ప్రజెంట్గా జరిగే పిల్లల అపరాధాలు, పెద్దవాళ్ళ అపరాధాలు కూడా, ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం అనేదానికి నిర్వచనం కూడా ఉంది ఈ క్యారెక్టర్లని. కానీ చాలా మంచి సినిమా. మీరు చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా బాలాజీ గారిని, తరుణ్ గారిని, కౌశిక్ గారిని, శైలేంద్ర గారిని, ముఖ్యంగా వీళ్ళందరూ యంగర్స్ అండి. వీళ్ళని మనం అంటే మీరు కూడా, మనం అంటే నన్ను కాదు, మీరు ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి, సినిమా చూడాలి. ఎలా ఉన్నానో నా కోసం నేను ఎలా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఎలాగో చీరతో పెద్ద బొట్టుతో అన్నిటితో చూశారు కాబట్టి ఈ కాస్ట్యూమ్లో ఈ వేషంలో నేను ఎలా ఉన్నానో మీరు చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా ప్రొడ్యూసర్లు సావి, నేను ప్యారిస్లో మాత్రమే సావి, ఇక్కడికి వస్తే సావిత్రి. కానీ అండి టీంలో పిల్లలందరూ చాలా మంచివాళ్ళు. నేను కొన్ని సంవత్సరాల ముందు ఓ బిడ్డను కోల్పోయి కొంచెం మనసు బాధలో ఉన్నాను. కానీ ప్యారిస్కి వెళ్ళి 20 రోజులు వీళ్ళందరితో కలిసి ఉన్నాక పర్వాలేదు, చాలామంది పిల్లలు ఉన్నారు అమ్మ అంటానికి, నాకు ఒక కుటుంబం ఉంది అని ఒక మనస్తృప్తితో తిరిగి వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నాకు హ్యాపీ జర్నీ. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ ప్లీజ్, ఏదో చెప్పబోతున్నారు. ఏమి చెప్పబోట్లేదు. ఆవిడ చేతిలోంచి మైక్ తీసుకుంటే ఆవిడ కష్టపడకుండా నడుస్తుందని అంతే. ఓకే, నాకు 24 గంటలు డ్యూటీ పెట్టారు శైలేంద్ర, ఆవిడ బాగా చూసుకోవడం అండి, చాలా బాగా అండి. ఇండియా వచ్చిందాకా చూసుకుంది, ఇక్కడ వదిలేసింది. ఓకే, వి హావ్ ఎ క్విక్ Q&A సెషన్ విత్ మీడియా. ప్లీజ్ అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 10 క్వశ్చన్స్ ఫాస్ట్ గా ప్లీజ్. ఎవరికి? ఒక చైర్ ఏరా అన్నపూర్ణమ్మ గారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ బాలాజీ గారు.
సార్ ప్రొడ్యూసర్ కింద ఉన్నప్పుడు బేసిక్ ఏంటంటే మనం అందరికీ అంటే ఎవరెవరైతే పెట్టుకుంటాం వాళ్ళందరికీ బేసిక్గా చెక్స్ ఇవ్వాలి. సో ఆ డేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బట్ మీరు మంచి ప్లాన్ వేసినట్టున్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి మీరే డబ్బులు తీసుకున్నారేమో రివర్స్లో అనిపిస్తుంది. ఎందుకంటే 20 డేస్ మొత్తం వాళ్ళందరికీ ఒక ఫ్రీగా ప్యారిస్లో ఒక మొత్తం మంచి హాలిడే ఇచ్చారు కదా. మాకైతే టీజర్లో అదే కనపడింది. ఎక్కడ వాళ్ళు యాక్ట్ చేసినట్లేరు, ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపించింది. వాళ్ళు షూటింగ్ కన్నా ట్రిప్ లాగానే ఎంజాయ్ చేశారు. చెప్పండి. షూటింగ్లో ట్రిప్ లాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళు. హ్యాపీ నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నేను లేట్గా వెళ్ళాను, లాస్ట్ 3 డేస్ వెళ్ళింది. నేను కూడా వీడియోస్ అవి చూడడంలో చలి అంతా అయిపోయినాక వచ్చాను. అవును, కానీ రాత్రి పగలగనక వాళ్ళు నైట్ చలికి మాత్రం బాగా. సార్ డే కూడా చలే సార్, డే ఎండ కూడా ఉంది కదా, అన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టింది. కానీ అందరు బాగా సపోర్ట్ చేసి ఇన్ టైం అన్ని కంప్లీట్ చేయించారు. డైరెక్టర్ గారు అంటే సినిమా అంతా ప్యారిస్లో పెట్టుకున్న ప్లాన్ చేసుకున్నారు. జస్ట్ 20 డేస్లో ఇంత అవుట్పుట్ ఎలా సార్? అంటే ఎంత రాత్రి పగళ్ళు చేసినా కూడా అంటే వాళ్ళ వల్లే అది చేయగలిగామండి. 20 డేస్లో డే అండ్ నైట్. ప్రశ్న ఏంటి అని మళ్ళీ అడుగుతున్నారు. అంటే 20 డేస్లో ఇంత పెద్ద మొత్తం సినిమా అంతా ప్యారిస్లో ప్లాన్ చేసుకుని ఒక 20 డేస్లో ఇంత పెద్ద సినిమాని ఎలా కంప్లీట్ చేశారు అని చెప్పేసి అన్నాడు. అది సేమ్ వాళ్ళ సపోర్ట్ అండి. డే అండ్ నైట్ మొత్తం 20 డేస్ కాదు సార్, 22 డేస్. 2 డేస్ ఏదో వదిలేసారేంటి? 2 డేస్ లేదు. అంతే సేమ్. అంటే అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మ కాలు బాగోకపోయినా, అక్కడ వాష్రూమ్ లేకపోయినా, ఏ ఫెసిలిటీస్ ఎప్పుడు ఏం అడగలేదు. షార్ట్ రెడీ అంటే వచ్చేవాళ్ళు. మార్నింగ్ మేము 6కి బస్సు ఎక్కితే ఝాన్సీ గారు చెప్పినట్టు మళ్ళీ నైట్ 1కి వచ్చేవాళ్ళం. అట్లా డే అండ్ నైట్ షూట్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఎంటైర్ స్కెడ్యూల్ 1 సింగిల్ డే అదే హాలిడే లాంటిది ఏం లేదు. మొత్తం షూట్ చేస్తున్నాం జస్ట్ బికాస్ వీళ్ళందరి సపోర్ట్ అండ్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ వల్ల చేసాం. ఫైనల్ వన్ అంటే అన్నపూర్ణమ్మ గారిని క్యారెక్టర్లో ఊహించుకోవాలని ఎందుకు అనిపించింది? ఏమో కానీ అబ్బాయి, ఎప్పుడో స్వర్గం నరకం అప్పుడు బస్ ఎక్కి మేమందరం టీమ్గా వెళ్ళేవాళ్ళం. ఆ సినిమా ఆడినట్టు నీ సినిమా ఆడాలి అభి. థ్యాంక్ యూ అమ్మా. అన్నపూర్ణమ్మ గారు, మీకే క్వశ్చన్. మీ క్యారెక్టర్ చూడంగానే కూర్చోండి అమ్మ, కూర్చోండి. చెప్పు. క్యారెక్టర్ చూడంగానే జీన్ సినిమాలో పాట ఉంటుంది చూసారా? హే బామా సకమయ్యే నీ వయసు అని చెప్పి వారేవా చెలియ ఊరంతా తిరిగి గోల చెయ్యి అన్నది గుర్తొచ్చింది. చాలా అద్భుతంగా ఉన్నారు నిజంగా. ఎంత వాళ్ళందరికన్నా మీరే కనబడుతున్నారు. థ్యాంక్ యూ రా. అంటే ఇలాంటి వేషాలు ఇంకా పెద్ద వయసు వాళ్ళు చాలా మంది వేశారు, కానీ నేను ఫస్ట్ టైం చిన్నపిల్లలాగా ఫీల్ అవుతుంది. మీరెంత ఎంజాయ్ చేశారు? హీరోయిన్ ఆవిడే అలా అంటున్నారు. నేను చిన్నపిల్లలాగా ఫీల్ అయ్యాను. నా కాస్ట్యూము, ఈ కాస్ట్యూమ్ డిజైనర్లు ఎంత బాగానో నాకు కరెక్ట్గా సరిపోయే డ్రెస్సులు సెలెక్ట్ చేసి నిజంగా ఇందాక శ్రవంతి గారు అన్నట్టు మీ డ్రెస్సులకి పోటీ వచ్చేస్తారేమో నెక్స్ట్ టైం. అలాంటి డ్రెస్సెస్ చూస్ చేసుకున్న అంత బాగుంది. కుదరదు ఇంకా వచ్చే జన్మకి. హ్యాపీ జర్నీ టు హ్యాపీ జర్నీ. అభిరామ్ గారు